అవును ఆ క్యారెక్టర్స్ని ఎట్లా క్యారెక్టర్లు ప్రవర్తిస్తాయి ఇవన్నీ మీరు చాలా బాగా చెప్పారు. అవునవును. అసలు నిజంగా ఎంత కాలం పట్టిందండి మీకు ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి? అంటే యాక్చువల్లీ థాట్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఒక 7 సంవత్సరాల జర్నీ. 7 సంవత్సరాలు 7 సంవత్సరాల జర్నీ యాక్చువల్లీ. అంటే స్టార్ట్ అంటే ఏంటంటే గురూజీ, యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం అర్షడ్ వర్గాల గురించి చెప్పాలనుకుంటున్నాము. అలాంటప్పుడు మనకు తెలిసి ఏం తప్పు చేయకూడదు. యాక్చువల్లీ మనకు తెలిసి ఏం తప్పు చేయకూడదు అనేది నా ఫస్ట్ కాన్షియస్. సో దానివల్ల ఆ భయంతో నేను చాలామంది లైక్ అంటే వాటిపైన పట్టున్న వాళ్ళని ఇంకా మనకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పడం కోసం నేను చాలామందిని కలవడం జరిగింది అన్నట్టు. సో ద రియల్ ఫిలాసఫీ చెప్దాం అంటే అది అథెంటిక్ అని చెప్దామని నేను ఫస్ట్ స్క్రిప్ట్కి ఒక 2 years పట్టింది. దాని తర్వాత యాక్చువల్లీ మళ్ళీ ఇలాంటి సినిమాకి ప్రొడ్యూసర్ దొరకడం అనేది మీకు తెలిసింది. అసలు యాక్చువల్లీ చాలా కష్టం. ఈ సినిమా తీయాలి అనుకోవడం అవును ఓ పెద్ద సాహసం. అవును. అండ్ మీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అవును వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి సినిమాల మీద డబ్బులు ఎవరు పెట్టుబడి పెడతారండి? ట్రూ డబ్బులు ట్రూ యాక్చువల్లీ. సో మనకి ఏంటంటే వాళ్ళకు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మనకు కావాలి గురూజీ. అప్పుడు పాపం ఆయన మనకు ఆర్వి గారు అని యూఎస్ నుంచి ఆయనకు స్టోరీ చెప్పాను. అతను కూడా కొంచెం మన ఫిలాసఫీస్ అవ్వచ్చు, మన ఇండియన్ బీట్ దాని మీద ఆయన కొంచెం మంచి అవగాహన ఉంది. ఆయన చెప్పిన వెంటనే ఆయనకు అర్థమైంది. అంటే వాస్తవానికి ఈ స్క్రిప్ట్ నేను చాలామంది చెప్తే అర్షడ్ వర్గాలు ఏంటి, అసలు అలాంటి పదం ఉందా అని చాలామందికి తెలియదు. యాక్చువల్లీ వెరీ అండర్ రేటెడ్ కాన్సెప్ట్. అంటే కొంచెం ఇది మన దాని మీద ఉన్న హై లెవెల్ పీపుల్కి మాత్రం ఈ పదం తెలుసు. అయితే సో ఎవరు చెప్పినా అవి ఏంటి అసలు అనే దాంట్లో ఉన్నారు అన్నట్టు. సో బట్ నేను చెప్పిన వెంటనే ఆర్వి గారికి కనెక్ట్ అయింది. ఈజ్ ఫ్రమ్ యూఎస్ఏ. సో చెప్పిన వెంటనే లేదు జయశంకర్ ఇది మనం ఇదే తీద్దామని ఫిక్స్ అయిపోయింది ఆయన. అది ఫిక్స్ అయిపోయి ఇంకా ఆయన డబ్బులు పెట్టుకుంటూ మనకు కంటిన్యూస్గా వచ్చారు. సో తర్వాత కొన్ని సినిమా మేకింగ్లో అవ్వచ్చు, పోస్ట్ ప్రొడక్షన్లో అవ్వచ్చు, మీకు తెలిసిందే కదా మనకు విష్ణుమూర్తితో పెట్టుకుంటే ఫస్ట్ అన్ని కష్టాలు పెట్టి తర్వాత అన్ని ఇస్తాడని. అలా మనకి అంటే దీంట్లో కొంచెం అయినవి ప్రయత్నం అనేది కొంచెం పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడ చిన్న హడుల్స్ ఎదురైనవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమా బయటకు తీసుకొచ్చాం. సినిమా బయటకు తీశారు. నేను ఐ హావ్ గాన్ త్రూ సమ్ ఆఫ్ ద రివ్యూస్. It has given a very good reviews. Very good reviews. అందరూ 3/5 అట్లా ఇచ్చారు. 3 రేటింగ్ ఇచ్చారు. 5 out of the 5. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ మీ ఉద్దేశం చెప్పారు. మీరు ఈ సినిమా తీస్తున్నప్పుడు అంటే అఫ్ కోర్స్ అందులో ఎవ్రీ క్యారెక్టర్ ఇప్పుడు 6 క్యారెక్టర్లని మీరు ఇచ్చేసారు కదా. ఆ 6 క్యారెక్టర్లని డిపిక్ట్ చేసేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అండ్ దీని వెనక ఉన్నటువంటి మీ ఉద్దేశం ఏమిటి? అంటే కాస్టింగ్ చేసేటప్పుడు ఎస్ కాస్టింగ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ అంటే మీ వెనకాలనే ఉంది పోస్టరు. అంటే నాకు